కేబుల్ న్యూస్ కు స్వాగతం. జిల్లాలో పటిష్టమైన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రాష్ట్ర రహదారుల్లో రోడ్డు ప్రమాదాలకు అవకాశం గల బ్లాక్ స్పాట్స్ గుర్తించి సంబంధిత శాఖల సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రాష్ట్ర జిల్లా రహదారుల్లో సూచిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో కృష్ణా బుడమేరు వరదలకు ముంపైన గురైన ప్రాంతాల్లో పాడైన ద్విచక్ర వాహనాలు బాగు చేయించడం, డీలర్లతో మాట్లాడి స్పేర్ పార్ట్లు అందించేలా చూడాలని, బాధితులకు సహకారం అందించాలని కలెక్టర్ రవాణా శాఖ అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగంపై క్యాంపెయిన్ నిర్వహించి హెల్మెట్ లేని వాహనదారులతో అక్కడికక్కడే హెల్మెట్ కొనుగోలు చేసేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ఎస్పీ డి ప్రసాద్, ఎన్హెచ్ఏఐపిడి శ్రీధర్ రెడ్డి, మూర్త్ అధికారి సుధీర్, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి వాణిశ్రీ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, R&BE శ్రీనివాస్, ఎంవీఐ ఎండీ ఎల్ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. మానవాళికి ఆక్సిజన్ అందించే మొక్కలను విరివిగా నాటాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ సూచించారు. మానవాళికి ఆక్సిజన్ అందించే మొక్కలను విరివిగా నాటాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ సూచించారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ పరిధిలోని ఎంఆర్ఓ, ఐసీడీఎస్ కార్యాలయాలు, రూరల్ పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ నాగరాజు, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున తహసీల్దార్ వారి కార్యాలయము, పోలీస్ స్టేషను, 45వ డివిజన్ పరిధిలో తెలుగు వృక్ష సంక్షేమం, ఈ పేరు ఎవరన్నా విన్నారా? గతంలో నందమూరి తారక రామారావు గారు పెట్టాడు. గత ప్రభుత్వంలో పాపం ఈ చెట్లన్నీ కూడా వణికిపోయినాయి. ఎప్పుడొచ్చి కొట్టేస్తారో ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడెక్కడ ఉంటుందోనని. ఇవాళ చెట్లు బతికిపోయినాయి. మొన్న జరిగిన ఎన్నికలలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం వల్ల సంతోషించిన జాతి ఏదైనా ఉందంటే అది వృక్ష జాతి. చెట్లకి ప్రాణం పోయాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. వాటికి ప్రాణం పోస్తే మన ప్రాణాన్ని నిలుపుతాయి. దయచేసి ఈ సూత్రాన్ని పాటిస్తూ అధికారులు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, మరి మా కార్పొరేటర్ అనిత, ఫణి, మరి గంజాల రవి, వీళ్ళందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర కూడా ప్రతి వాళ్ళు ఒకటి కనీసం ఒక మొక్కన్నా పెట్టి పెంచండి. అది ఫలాలను ఇస్తుంది, నీడనిస్తుంది, మనం విడిచిన గాలిని తీసుకుంటుంది. మరి ఈ రకంగా అనేక రకాల వృక్షజాతి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని కాపాడుకుందాం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ప్రతి వాళ్ళు ఈ సూత్రాన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. మనకి పర్యావరణం చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనికి ప్రధాన కారణం మొక్కల్ని మనం పెంచకపోవటం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంటి దగ్గర ఒక మొక్క పెంచినట్లయితే పర్యావరణానికి మనం కూడా సహాయపడి ఉంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు వనం మనం కార్యక్రమంలో భాగంగా మా 45వ డివిజన్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే తాలూకా పోలీస్ స్టేషను, ఐసీడీఎస్ ఆఫీసుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ఎంఆర్ఓ గారు, అలాగే తాలూకా ఎస్ఐ గారు, పెద్దలు గొర్రెపాటి గోపీచంద్ గారు, మా వార్డు సభ్యులు అందరి చేతుల మీద కూడా ప్రారంభించడం జరిగింది. మా సచివాలయ సిబ్బంది అందరితో సహకారంతో ఇవాళ మన గతంలో చూసాం కరోనా టైంలో ఆక్సిజన్ అందక మరి మనందరం కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇవాళ మొక్కలు నాటితేనే మరి ఆక్సిజన్ పర్యావరణ పరిరక్షణకి ఎంతో ఉపయోగపడతాయి. మరి మన డివిజన్లో 45వ డివిజన్లో మేమందరం కూడా ప్రతి ఇంటికి కూడా వాళ్ళు నాటుకుని ఆ మొక్కని పరిరక్షించుకుంటానంటే వాళ్ళ ఇంటింటికి కూడా మొక్కలు ఇచ్చే ఏర్పాటు కార్యక్రమం పెద్దలు గొర్రెపాటి గోపీచంద్ గారు చేశారు. ఎవరైనా సరే డివిజన్లో సచివాలయంలోకి వచ్చి మాకు మొక్కలు ఇవ్వండి అంటే మేము వాళ్ళకి మొక్కలు కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా 45వ డివిజన్ని పచ్చదనాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమంలో మొదలుపెట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలు ఎంఆర్ఓ గారికి, అలాగే తాలూకా ఎస్ఐ గారికి, గొర్రెపాటి గోపీచంద్ గారికి. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ దోనె మురళీకృష్ణను సన్ స్టార్ స్కూల్ బెరాకా మినిస్ట్రీస్ ఘనంగా సత్కరించింది. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ దోనె మురళీకృష్ణను సన్ స్టార్ స్కూల్ బెరాకా మినిస్ట్రీస్ ఘనంగా సత్కరించింది. సన్ స్టార్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మచిలీపట్నం వాసి అయిన దోనె మురళీకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయిన మురళీకృష్ణ దేశ విదేశాల్లో ఖ్యాతి గడించాలన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, ఆర్డీఓ వాణి శ్రీరామ్, అయ్యప్ప స్వామి, కిరణ్ పాల్, ఎంఆర్ఓ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధోని మురళీకృష్ణను ఘనంగా సత్కరించి బెరాకా మినిస్ట్రీస్ 25,000 రూపాయలు, సన్ స్టార్ స్కూల్ 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. మనిషి చూస్తే దారాశిల్పులు వాళ్ళంతా మాకు తెలుసు, కానీ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఉంటారు. సరే, ఏదో వేరే వచ్చిన పరిచయం మరి చూస్తే నా సార్ నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పి నాకు ఫోన్ చేశాడు. కంగ్రాచులేట్ చేస్తూ నేను ఘనంగా బొమ్మలు నగరానికి తీసుకొస్తాను బాబు అని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తే విజయవాడలో మరి వరదలు వచ్చి హెవీ రైన్స్ రావడం మూలంగా నేను గన్నవరం వెళ్ళాక 3 స్తంభాల సెంటర్లో రిసీవ్ చేసుకుని 4 కార్లు తీసుకెళ్ళి ఊళ్ళో కొబ్బరికాయ కొట్టి ఇంటికి తీసుకెళ్ళాం. ఆ తర్వాత ఒకరోజు ఫంక్షన్ పెట్టుకున్నాం. ఎన్లైట్ అవ్వడానికి మనిషి తన యొక్క ప్రతిభ పడటాలు. ఎందుకంటే ఇవాళ దేశం తరఫున సుమారు 62 దేశాల్లో పాల్గొన్న ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో మరి గోల్డ్ మెడల్ వచ్చిందంటే అది బంగారు గడ్డ. అందరూ వచ్చిందంటే మన దేశంతో పాటు మన నైపుణ్యతని టాలెంట్ని ప్రోత్సహించే శ్రీరామ్ గారు ఇందాకే చెప్పారు మీకు, అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం చదువులోని తిరుగులేటి అది పెద్ద వెయిటేగా శ్రీరామ్ గారు అది భరిస్తూ. When I call them and I ask them, hey guy, hey mate, what's up? And they say, I'm living the dream. Tell me, repeat it after me. I am living my dream. Can I hear it? I am living my dream. Right. So, this morning, we have a guy who has brought name, fame and prestige, not only to himself, but also to the town Machilipatnam and to India, our nation. And he is one of the best educated personality who had got his education in IIT, completed his course, and he also is living his dream. And children, you know, our former president of our country, who is one of the known, remembered, memorized presidents of our nation. Can I hear that? Not the prime ministers. The recent presidents who died recently. Not the recent. I mean, not the current president. I'm sorry. English is so vast, you know. So right. The recent presidents who died recently, and he was a scientist. Come on. Dr. APJ Abdul Kalam. He gave a wonderful quote. Can someone tell that? He made a quote regarding dreams. What is that? So proud to be here. Thank you so much for inviting Ram Garu. And one thing interesting, when I'm interacting with Murali, now interesting fact is, so IIT ki tan chadukodaniki velladu, kastapadi chadivite alanti colleges lo seat vastundi. He went there, but akkada unna vallani chusi, like if I'm not wrong, akkada gym chesina vallani chusi very different ga chestunaru. What is that? Ante curiosity. So చుట్టుపక్కల జరిగేదాన్ని క్యూరియాసిటీ. సో ఆ క్యూరియాసిటీతో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకున్నారు. సో దాంట్లో అతనికి ఒక ఆపర్చునిటీ కనిపించింది. ఆపర్చునిటీ నుంచి ఒక గ్లోబల్ స్థాయికి వెళ్ళాలన్న డ్రీమ్ వచ్చింది. సో ఆ డ్రీమ్ మీద 7 years వర్క్ చేస్తే టుడే హీ ఈస్ సిట్టింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. ఈ ఛాంపియన్లో మనం డిఫరెంట్ థింగ్స్ చూస్తున్నాం. క్యూరియాసిటీ, లైక్ చుట్టూ ఉండే వాటి మీద క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎస్పెషల్లీ వెన్ యువర్ ఏజ్ కిడ్స్గా ఉన్నప్పుడు లైక్ అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ క్యూరియాసిటీ, క్వెస్ట్ ఫర్ విజ్డమ్, క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్,
అది ఎప్పుడు ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి. ఇది ఎందుకు ఇలాగే జరుగుతుంది, అది ఎందుకు అలాగే జరుగుతుంది. అలా ఉన్నప్పుడే వాటిలో నుంచి మన టాలెంట్ ఏదో తెలుస్తుంది, మన డ్రీమ్ ఏంటో ఫిగర్ అవుట్ చేస్తాము. Like somebody came and said like, okay, you become doctor or you become IAS or you become something. అట్లా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మన లోపల నుంచి వచ్చే మొక్కే మానవ మనుగడకు జీవనాధారమని జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన శ్రేణులు మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో చేపట్టిన మొక్కల పంపిణీ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా వేసి ప్రస్తుతం కొనసాగిస్తున్నామని జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రాళ్లపల్లి వెంకట లక్ష్మణ స్వామి వితరణతో 40,000 మొక్కలు పంపిణీ కార్యక్రమం హిందూ కాలేజీలో నిర్వహించారు. ఇంటికో మొక్క ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇందులో భాగంగా నగరంలోని 50 డివిజన్లలో డివిజన్ కు 550 చొప్పున 24 రకాల మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాళ్లపల్లి వెంకట లక్ష్మణ స్వామి, జనసేన నాయకులు గడ్డం రాజు, సాతులూరి నాంచారయ్య, గళ్ల తిమోతి, కర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మచిలీపట్నం హిందూ కాలేజీలో మొక్కల పంపకం కార్యక్రమం ఈ రోజున మరి ప్రారంభించాం. నిజానికి ఏంటంటే ఇది 2వ తారీఖున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున చేయాలి. ఇదంతా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల, అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇది మళ్ళా లేట్ అయింది. అది ఈ రోజున అందరూ కూడా ప్రతి డివిజన్కి 560 మొక్కలు తీసుకొని ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం పెట్టాం. ఇది మెయిన్ కారణం ఏంటంటే మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఈ ప్రకృతికి ఏదో ఒకటి చేయాలని చిన్నాపురం డాక్టర్ గారు పెద్ద మనసుతో వాళ్ళ జనసేన పార్టీకి ఆయన ఇవ్వటం, మేమందరం ఇన్ఛార్జీలందరూ కూడా, నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కలిసి ఇవాళ మరి ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి పాటలు ట్రాక్టర్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్తున్నారు. 24 రకాల మొక్కలు. ఆ మొక్కలన్నీ కూడా ప్రతి వాళ్ళకు ఉపయోగపడాయి అన్నమాట. పువ్వులు పూసేయి, కాయలు కాసాయి, నిమ్మ, దానిమ్మ, ఆరెంజి, దబ్బ, అలాగే మామిడి, ఎన్ని రకాలు కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలకి ఇలాంటి మంచి పనులు చేయాలని ప్రతి ఒక్కరు మొక్క నాటండి. ఒకవేళ లేకపోతే కొనుక్కునే నాటం తప్ప మొక్కల వల్ల ఇవాళ ప్రకృతి ఎంతో మరి పాడైపోయిన పరిస్థితులు, మొక్కలు ఉండాలని ఇవాళ అందరూ కూడా అంటుండతో ఈ కార్యక్రమం మరి ఆయన పెద్ద మనసుతో 40,000 మొక్కలు ఇచ్చారు. ఈ మొక్కలందరికీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పాడు చేయకుండా చక్కగా అందరూ ఇంట్లో పాతుకొని చక్కగా దాన్ని మరి దానికి కావాల్సిన పోషణ చేయండి. ఏ నీళ్లు పెడితే నీళ్ళు పోయి మాకంటే మంచిళ్ళు పోయండి. ప్రతి 3 నెలలకి 3-17 వేయండి, గ్యాదర్ వేయండి. అలాగే మరి ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోండి, అనుభవం గల సలహా తీసుకుని ప్రతి మొక్క బతికి మా ఫోటోలు జనసేన పార్టీలు పెడితే మేము తీసుకెళ్ళి డాక్టర్ గారు పెడతాం. అందరం కూడా సంతోషిస్తామని కోరుకుంటాం. మరి అందరికీ తెలిసిన విషయమే, వర్షాభావ పరిస్థితి కారణంగా మొక్కల పంపిణీ ఆగిపోవడం జరిగింది. రాళ్లపల్లి వెంకట లక్ష్మణ స్వామి అంటే చిన్నాపురం డాక్టర్ గారు అంటే చాలా ఫేమస్ అందరికీ. 1,00,000 మొక్కల పంపిణీని ఆయన ధ్యేయంగా పెట్టుకుని 40,000 మొక్కల్ని మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంటికో మొక్క పంపిణీ కార్యక్రమాన్ని మరి సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఏర్పాటు చేశాం. వర్షాభావ పరిస్థితి కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడడం చేత ఇవాళ ప్రతి డివిజన్కి కూడా రమ్మారమ్మి 500 నుంచి 600 మొక్కలు ప్రతి డివిజన్కి ఇంటికో మొక్క చొప్పున ఇక్కడ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చిన్నాపురం డాక్టర్ గారి సౌజన్యంతో మొక్కల పంపిణీ చేయడం జరిగింది. మరి మీరు చూశారు ప్రకృతి యొక్క విలయ తాండవం. మొక్క లేకపోతే మానవ మనుగడ జీవితం అనేది చాలా కష్టసాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటి తమ వంతు బాధ్యతగా భావి భారత పౌరులకి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజున హిందూ కాలేజీలో ఉన్నటువంటి 40,000 మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మొక్కను తీసుకోవడమే కాదు, దాన్ని కాపాడటం కూడా మన బాధ్యత. ఎందుకంటే చాలామంది మొక్కలు తీసుకెళ్తున్నారు, నాటిన మొక్కలేమో మేకల పాలవుతున్నాయి, ఆ మేకలు మనుషుల పాలవుతున్నాయి తప్పితే మొక్క ఎక్కడ కూడా పెరగట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కను బాధ్యతంగా పెంచినప్పుడే పర్యావరణాన్ని మనందరం కూడా కాపాడిన వారు అవుతాం. మరి ఈ యొక్క చిన్నాపురం డాక్టర్ గారు ఇచ్చినటువంటి సౌజన్యంతో మరి ప్రతి ఇంటికి ఒక మొక్కను చేరవేస్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని జనసేన పార్టీ నుంచి మీ అందరికి కూడా మరొకసారి కోరుతున్నాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని చిన్నాపురం డాక్టర్ గారు సౌజన్యంతో అదే ఆర్కే గారు ఆధ్వర్యంలో ఈ రోజున 40,000 మొక్కలు 50 డివిజన్లో కూడా అన్ని చోట్ల కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయటం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము.
అట్లాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం అనేది చాలా అవసరం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ చిన్నాపురం డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఆర్కే గారు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రకృతి ప్రేమికులు రాళ్లపల్లి వెంకట లక్ష్మీ స్వామి గారు, చిన్నాపురం డాక్టర్ గారు, ఆయన గతంలో కూడా మా గ్రామాలకి చిన్నాపురం దిగువన ఎగువ ప్రాంత గ్రామాలన్నింటికి దాదాపు 30,000 మొక్కలు ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం ఇచ్చి ఉన్నారు. మా గ్రామాల్లో ప్రతి పెరడ్లోనూ ఆయన ఇచ్చిన మొక్క నేటికి కూడా పుష్కలంగా అది బ్రతికి ప్రతి పెరడ్లోనూ ఆయన పేరు చెప్పుకునే విధంగా ఆల్రెడీ ఉన్నాయి. మరి ఈసారి సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున పురస్కరించుకుని మచిలీపట్నం వేదికగా మా ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన 40,000 మొక్కలు కూడా మరి ఈ రోజున ప్రతి డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా సచివాలయాల్లో నిల్వ చేసుకుని ఎవరు అడిగినా ఇచ్చే విధంగాను, అలాగే ఇంటింటికి పంచే విధంగాను కూడా ఇక్కడ జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలందరూ కూడా తమ తమ వాహనాలు తీసుకొచ్చి మరి పొద్దున్నుంచి కూడా లోడింగ్లు అవన్నీ జరుగుతున్నాయి మా ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో. ఇది గతంలోనే జరగాల్సి ఉంది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అధిక వర్షపాతం వల్ల ఇక్కడ నీళ్ళు నిలిచిపోవడం, అలాగే ఈ గ్రౌండ్ అంతా కూడా నీళ్ళు ఉండడం వల్ల మేము చేయలేకపోయాం. ఈ రోజున బండి రామకృష్ణ గారు పొద్దున్నుంచి ఇక్కడే ఉండి కష్టపడి మొత్తం మొక్కలన్నీ బయటికి వెళ్ళే విధంగా కూడా ప్రతి డివిజన్లోని ఇన్ఛార్జిని మరి మమేకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మేమందరం కూడా తోడ్పాటుగా ఉన్నాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, మనం ఏం సాధించామన్నది కాదు, ఏం వెనకేసుకున్నది కాదు, కనీసం మొక్కనైనా బ్రతికినిచ్చి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. పర్సుపేటలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. పర్సుపేటలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు చప్పిడి రామకృష్ణ తెలిపారు. మన బందరు పరాసపేట సూర్ణ కళ్యాణ మండపం వెనకాల ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారు ఆలయం వద్ద ప్రతి నెల 2వ శుక్రవారం గొప్ప అన్నసమారాధన కార్యక్రమం బిగించేయడం జరిగింది. 50 మంది భక్తులు వచ్చి శ్రీ కనకదుర్గమ్మ, కాళికాదేవి, మూలసమ్మ తల్లి, నల్లమారమ్మ అమ్మవారు తీర్థప్రసాదుల్ని స్వీకరించాలని పరాసపేట తరపున కోరుకుంటున్నాం. అదేవిధంగా మన వినాయకుడి పండగ రోజు విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకొని పరాసపేట కలకత్తా కాళీ మాట సత్యపాఠాన్ని దింపుకుంటాం జరిగింది. రేపు వచ్చే అమావాస్యకి, దుర్గా అష్టమి అమావాస్యకి కలకత్తా కాళీమాత అమ్మవారిని పరాసపేట గ్రామం తరపున పరాసపేట కురవారు ప్రతి ఒక్కరూ పేరు పేరున ఆడబడులతో సహా ఆ కలకత్తా కాళీ మాత అమ్మవారిని రూపుదిద్దుకుంటాకి రెడీ అవుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరమైన దసరా నవరాత్రుల్లో డప్పుల కళాకారులకి, డీజేలకి, ప్రతి ఒక్క కళాకారులకి ఆ కలకత్తా కాళీ అమ్మవారు కనకదుర్గమ్మ ఊరేగింపులకి పేరు పేరున పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ కొల్లు రవీంద్ర గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పరాసపేట శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు, కాళికాదేవి, 101 దేవతలో తమ్ముడు పోతురాజు దీవెనలు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మీ సప్పిడి రామకృష్ణ, పొంబల పూజారి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం. రుస్తుంబాద్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉదయపు నడక మిత్రమండలి మహిళా విభాగం పుస్తకాలు పంపిణీ చేసింది. రుస్తుంబాద మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉదయపు నడక మిత్రమండలి మహిళా విభాగం పుస్తకాలు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఉదయపు నడక మిత్రమండలి మహిళా విభాగం అధ్యక్షురాలు వింధ్యారేఖ, కార్యదర్శి టి మల్లిక, సభ్యులు లంకిశెట్టి నీరజ, లక్ష్మీకుమారి, అల్లాడదేవి తదితరులు పాల్గొన్నారు. ఉదయపు మిత్రమండలి మహిళా విభాగం నుంచి మా సభ్యులతో వచ్చి ఇక్కడ పాఠశాలలో పిల్లలకి పుస్తకాలను పంచడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయపు నడక మిత్రమండలి మహిళా విభాగం అందరూ కలిసి మహిళలందరూ ఇందిరక్క గారు, కుమారి గారు, మణి గారు, మీ పేరు బాల త్రిపురసుందరి గారు, ఇంకా చాలామంది వచ్చి ఇక్కడ చిన్నపిల్లలకి ఈ మున్సిపల్ స్కూల్ ఉంది కదా చిన్నది, ప్రైమరీ స్కూల్కి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో బుక్స్ పంచిపెడుతున్నామండి ఈ పిల్లలందరికీ కూడా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఉదయపు నరక మిత్రమండలి వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సేవా తత్పరత కలిగిన వాళ్ళు.
ఏదైనా ప్రజలు చేయాలి సహాయం ఏంటంటే నడవడం కాదు, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. మీ అందరూ కూడా పేరెంట్స్కి చెప్పండి అమ్మా, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఎటువంటి హార్ట్ అటాక్లు కానీ ఇలా హెవీ వెయిట్ కానీ పెరగరు. మీ పేరెంట్స్ అందరూ చెప్పండి, మీరు కూడా నడవండి. రోజుకు ఉదయం 1 గంట సేపు నడవండి, ఇంట్లోనే బయట కానీ రోడ్డు మీద కానీ నడవండి. ఇది చాలా ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. ఈ వాకింగే కాకుండా మేము విడిగా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. వింధ్యరేఖ గారు, కుమారి గారు, బాలత్రిపుర సుందరి గారు అందరూ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఈ సేవా తత్పరతని మేము అందరం అనుకుంటూ, మీ అందరూ కూడా వాకింగ్ అనేది మీ మనసులో పెట్టుకుని ప్రజలందరినీ ఉత్తేజపరిచి, ఈ మాస్టర్స్ కూడా పిల్లలకి వాకింగ్ ఎంత ఇంపార్టెంటో చెప్పండి సార్. మీ అందరి ఆరోగ్యం మాకు మహాభాగ్యం. 50వ డివిజన్లోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఈ నెల 14వ తేదీన సామూహిక లక్ష్మీ గణపతి హోమం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 50వ డివిజన్లోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఈ నెల 14వ తేదీన సామూహిక లక్ష్మీ గణపతి హోమం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. బైపాస్ రోడ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి దగ్గర గణపతి పందిరి వద్ద దాదాపుగా 19 సంవత్సరాల నుంచి ఈ గణపతి పందిరి ఏర్పాటు చేస్తున్నాం మేము. మరి 3 ఏళ్ళ నుంచి లక్ష్మీ గణపతి హోమం ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఎటువంటి రుసుము లేకుండా దంపతులతో ఒక 50-60 దంపతులతో ఈ లక్ష్మీ గణపతి హోమం ఏర్పాటు చేస్తున్నాం. కావున మరి రేపు కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇది 3వ సంవత్సరం. తప్పకుండా అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే రేపు మధ్యాహ్నం ఆ దంపతులకు అన్న సమారాధన ఏర్పాటు చేశాం. మరి 19 ఏళ్ళ నుంచి ఈ గణపతి మహోత్సవాలు ఎంతో ఘన విజయం సాధిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాతలు కూడా దానికి తగ్గట్టుగా మాకు సహకరించినందుకు చాలా సంతోషం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.